కార్మికుల సమస్య పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పోలవరం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్ యూనియన్, ఆశా వర్కర్ యూనియన్, పంచాయతీ వర్కర్ యూనియన్ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమ్మె గోడ పత్రికలను విడుదల చేశారు. ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కనీస గౌరవవేతనం కార్మికులకు 26,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కారం భాస్కర్, అంగన్వాడీ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కుసుమ, పంచాయతీ వర్కర్ యూనియన్ ఫణి, వారా నాని తదితరులు పాల్గొన్నారు. అందరినీ కూడా ఈ సభలో పాల్గొనేలా కృషి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు దేశంలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. లేబర్ కోడ్స్ తీసుకురావడం అంటే కార్మికులకు ఉన్నటువంటి అన్ని హక్కులు హరించివేయడమే. కార్మికులకి చాలా మరొకసారి వాళ్ళ బానిసలాగా మార్చేటువంటి విధంగానే లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. 8 గంటల పని 12 గంటలు చేయాలని చూస్తున్నారు. సమ్మె హక్కులు రద్దు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఈ లేబర్ కోడ్స్లో ఉన్నవి వీటన్నింటినీ కూడా తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు, దేశంలోనే ప్రముఖ స్థానం కలిగినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. కనీస వేతనాలు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఈ రోజున వాళ్ళందరూ కూడా అక్కడే నివాసం ఉండి అక్కడే పనిచేస్తూ ఉన్నారు. రోజుకి 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్నారు. ప్రమాదాలు జరిగి చనిపోతే దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలతో ఇవాళ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు, మంచిదే. మరి వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన కారకులైనటువంటి కార్మిక వర్గాన్ని, వాళ్ళ యొక్క సమస్యలని కూడా ఈ ప్రభుత్వం, అధికారులు, కంపెనీ యాజమాన్యం పట్టించుకునే ఆ రకంగా న్యాయమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ జూలై 9వ తేదీ జరిగేటువంటి సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.